బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. కర్ణాటక రైతు సంఘాల సంచలనమైన ప్రతిపాదన అనేది ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముందు పెట్టారు. రైతు సంఘాల నుంచి సీఎం సిద్ధరామయ్యకు ఒక భారీ డిమాండ్లు అయితే వ్యక్తమవుతున్నాయి. యువ రైతులను వివాహం చేసుకునేటువంటి యువతలకు 10 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనేటువంటి డిమాండ్ తెర మీదకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 20% రిజర్వేషన్ ఇవ్వాలని కూడా పట్టుబడుతున్నారు. సీఎం సిద్ధరామయ్యకు కునిగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్డి రంగనాథ్ ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి లేఖ రాశారు. 30 ఏళ్లు దాటిన యువ రైతులకు పెళ్లి కావడం లేదని ఎమ్మెల్యే హెచ్డి రంగనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ కీలకమైనటువంటి అంశం. గతంలో యువ రైతులను పెళ్లి చేసుకునేటువంటి యువతలకు 2 లక్షలు ప్రోత్సాహకం ఇస్తామని కూడా జేడీఎస్ పార్టీ ప్రకటించింది. ఎన్నికల్లో ఆ పార్టీ గెలవకపోవడంతో హామీకి ప్రాధాన్యత అయితే దక్కలేదు. దానికి మరొక 8 లక్షల రూపాయలు కూడా జోడించి ఈ నేపథ్యంలో ఆ పథకానికి ఒక ప్రాధాన్యతను తీసుకుని రావాలని కూడా డిమాండ్స్ అయితే వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఒక మంచి ప్రతిపాదన, దేశంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి పరిస్థితి, ఎంతోమంది చెప్తూ ఉన్నారు రైతులను ప్రోత్సహించండి. ఈ నేపథ్యంలో రైతును పెళ్లి చేసుకుంటే చాలా జీవితం బాగుంటుంది. కష్టం విలువ తెలిసినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా సాఫ్ట్వేర్ అనో ఉద్యోగస్తులనో వ్యాపారస్తులనో కాకుండా రైతులను పెళ్లి చేసుకోండి, జీవితం బాగుంటుంది. గతంలో కూడా ఇదే విధంగా ఉండి దేశం బాగా ఆరోగ్యకరంగా వర్ధిల్లింది అనేటువంటి మాట. ఈ నేపథ్యంలో ఈ అంశాలను కూడా తెర మీదకి తీసుకొని వచ్చి ప్రభుత్వం దగ్గరే నేరుగా ప్రతిపాదన పెట్టి బడ్జెట్లోని ఈ అంశాన్ని ప్రవేశపెట్టాలనేటువంటి డిమాండ్ వచ్చింది అంటే అసలు ఏంటి ఈ అంశానికి సంబంధించి ఎలాంటి స్పందన ఉంది కర్ణాటకలో పర్టికులర్గా? ఎస్ మురళి, అయితే రైతు దేశానికి వెన్నెముక్క లాంటి వాడని మనం చాలా సందర్భాల్లో కూడా ఈ మాట వింటూ ఉంటాం. అయితే పూర్తిగా కూడా కర్ణాటకలో ఇప్పుడు ఒక పెద్ద చర్చ నడుస్తూ ఉంది. ఏదైతే యువ రైతులకు సంబంధించినటువంటి పెళ్లి అంశం పూర్తిగా కూడా అసెంబ్లీ మెట్లెక్కిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది రైతు యువకులు, అంటే యువ రైతులంతా కూడా సాధారణంగా వాళ్ళ వృత్తి వ్యవసాయం చేయడమే కాబట్టి అందరూ కూడా వ్యవసాయం చేస్తూ వాళ్ళ గ్రామాల లోపల జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి యువ రైతులకు ఇవాళ పెళ్లిళ్ళు కావడం లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు వ్యవసాయం చేయడమే ఒక అడ్డంకిగా మారుతూ ఉంది. అయితే దాదాపు చాలామందికి కూడా అనేక ఎకరాల భూమి ఉన్నది, కోట్ల ఆస్తులు ఉన్నాయి, అదేవిధంగా సొంత ఇల్లు ఉంది, అన్నీ కూడా ఉన్నాయి. కానీ ఆయన వ్యవసాయం చేస్తూ ఉన్నాడు అనేటటువంటి ఒకే ఒక్క కారణంతో ఇవాళ వాళ్ళకు పిల్లలని ఇవ్వడానికి, సంబంధాలు ఒప్పుకోవడానికి చాలామంది కూడా యువతుల తల్లిదండ్రులు వెనకడుగు వేస్తూ ఉన్నారు మురళి. అయితే దీనికే సంబంధించి కర్ణాటక ప్రభుత్వానికి అనేకమైనటువంటి లేఖలు వెళ్తూ ఉన్నాయి. అయితే ఎవరైతే యువ రైతులని పెళ్లి చేసుకుంటారో అటువంటి అమ్మాయిలందరికీ కూడా 10 లక్షల రూపాయలని ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా, యువతులందరికీ కూడా 20% రిజర్వేషన్ కల్పించాలంటూ కూడా రైతు సంఘాలు, అదేవిధంగా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. పూర్తిగా కూడా అంటే ఎంత దారుణం అంటే రైతులంతా కూడా పొద్దుగాల లేచి నుంచి రాత్రి వరకు వాళ్ళు అనేక విధాలుగా కష్టపడతా ఉంటారు, కష్టాన్ని నమ్ముకొని బతికేటటువంటి వాళ్ళు. సో అటువంటి వాళ్ళకి వాళ్ళ పిల్ల దొరకడం లేదంటే నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయము. ఎందుకంటే అందరూ కూడా కేవలం వ్యవసాయం చేయడం తప్ప వాళ్ళకి మరొకటి తెలియదు. సో మనం చాలా అనుకుంటా ఉంటాం, అందరూ కూడా వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి, రైతులను గుర్తించాలి, రైతు దేశానికి వెన్నెముక్క లాంటి వాడు, అది అని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇవాళ రైతుకు, ఒక యువ రైతుకు పిల్లని ఇవ్వాలంటే కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే రైతుకు భూమి ఉండాలి, ఇల్లు ఉండాలి, డబ్బులు ఉండాలి, అన్నీ ఉండాలి, కానీ ఆయన మాత్రం వ్యవసాయం చేయొద్దు. ఒకవేళ వ్యవసాయం చేస్తే కనుక మేము ఆయనకు పిల్లని ఇవ్వమంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించే గతంలో కూడా జేడీఎస్ పార్టీ కూడా దాదాపు ఎవరైతే యువ రైతులను పెళ్లి చేసుకుంటారో వాళ్లకు 2 లక్షల చొప్పున మేము డబ్బులు కూడా ఇస్తామని చెప్పేసి గతంలో కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. కాకపోతే అప్పట్లో ఆ పార్టీ అధికారంలోకి రాకపోవడం, ఆ హామీకి కూడా ప్రాతినిధ్యం అనేది దక్కలేదు మురళి. ఎస్, ఈ అంశం దేశవ్యాప్తంగా కూడా ఒక ఆలోచింపజేసేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి రాజకీయ పార్టీని, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి రాష్ట్రంలో, అంటే దేశం మొత్తం కూడా ఉన్నటువంటి సమస్య కింద కూడా దీన్ని చూస్తున్నటువంటి సిచ్యువేషన్. పర్టికులర్గా అంటే 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ అనేటువంటి అంశం అయితే చెప్పారు. మరి ప్రభుత్వం దీనికి ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక మెయిన్ క్వశ్చన్గా ఉంది కదా. ఆ స్థాయిలో ఆదరణ దక్కడం కావచ్చు, లేకపోతే యువ రైతులకి, మనం ఓపెన్గా మాట్లాడితే యువ రైతులకి న్యాయం జరిగేటువంటి
పరిస్థితి ఉంటుందా, ప్రభుత్వమే దీనికి సంబంధించి బాధ్యత తీసుకుంటే అనేటువంటి ఒక పరిస్థితి, దీన్ని ఎలా చూడాలంటారు రమేష్? ఎస్ మురళి, అయితే యువ రైతులకు నిజంగా న్యాయం జరగనుందా లేదా అనే దానికైతే దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే మనకు రాలేదు. కానీ ఇప్పటికైతే చాలామంది రైతు సంఘాలు, అదేవిధంగా అధికార పార్టీ ఎమ్మెల్యే రంగనాథ్ కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు. అదేవిధంగా అందరూ కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, అదేవిధంగా ఎవరైతే ముఖ్యమంత్రి సిద్దిరామయ్య ఉన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరైతే యువ రైతులు పడుతున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆయనకు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి క్లారిటీ అయితే బడ్జెట్ పెట్టేటటువంటి అవకాశం ఉంది. అంటే వచ్చే రోజుల్లో గనక దీనికి ఒక పులి స్టాప్ పెట్టబోతుందా, మరి ప్రభుత్వం దీనికి సంబంధించి ఏం నిర్ణయం తీసుకోబోతుంది, ఏం చెప్పబోతుంది, యువ రైతులందరికీ కూడా శుభవార్త చెప్పనుందా, నిజంగానే ఇప్పుడు రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నట్టుగా 10 లక్షల రూపాయలని ఇవ్వనుందా, ఇవన్నీ కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఇప్పటికీ దాదాపు 200 మంది యువకులు, 200 మంది యువ రైతులు వాళ్ళు సుమారు 100 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి. మాకు వధువు కావాలి, పిల్లలని ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా రోడ్డుల పైన 100 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయడం కూడా జరిగింది. ఇదంతా కూడా అంటే ఒక కర్ణాటకనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం సృష్టించినటువంటి వార్త. ఎందుకంటే కర్ణాటకలోనే కాకుండా ఎక్కడైనా కూడా వ్యవసాయం చేసినటువంటి రైతులందరికీ కూడా, రైతు కూలీలందరికీ కూడా పిల్లలను ఇవ్వాలంటే కూడా చాలా మంది నిరాకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే మా పిల్ల కనుక వాళ్ళ ఇంటికి వెళ్తే ఎక్కడ మా పిల్లని ఇబ్బంది పెడతారో, ఎక్కడ కష్టం చేయిస్తారో, మా పిల్ల ఎక్కడ ఇబ్బందులు పడుతుందో, ఎక్కడ ఇబ్బంది పాలవుతుందో, ఈ రకంగా అనేక కోణాల్లో కూడా పిల్లల తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉన్నారు. ఎవరైతే పట్టణాల్లో నగరాల్లో ఉంటారో, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సాఫ్ట్గా ఉంటారు, ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, మా పిల్ల క్షేమంగా ఉంటుంది, ఎటువంటి చెడచుక్క కారకుండా మంచిగా చూసుకుంటారని చెప్పేసి రైతులందరూ ఆలోచిస్తూ ఉన్నారు. కాకపోతే వాళ్ళు వాస్తవానికి ఆలోచించాల్సింది ఏంటంటే రైతులకు, నిజమైనటువంటి రైతులు కష్టపడుతూ ఉంటారు, కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళకు వాళ్ళ పిల్లల్ని ఇస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది, అటువంటి వాళ్ళని ఆదుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. అయితే దీనికి నిజంగా ఒక పెద్ద చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు దాటినా కూడా పెళ్లి కాకపోవడము, పిల్లలను ఇవ్వకపోవడము, నిజంగా కర్ణాటక ప్రభుత్వం మరి దీనికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి డిమాండ్లే యువ రైతులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ముందు, అంటే రాబోయే 5 అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి 5 రాష్ట్రాల్లో. దీనికి సంబంధించి అక్కడ కూడా ఇలాంటి కీలకమైనటువంటి ప్రతిపాదన పెట్టి ప్రజల్లోకి వెళుతుందా ప్రభుత్వాలు, అంటే ఆయా పార్టీలు అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది కదా రమేష్, ఈ కోణంలో చూడొచ్చు అంటారా? ఎస్ మురళి, ఖచ్చితంగా ఒక కర్ణాటకనే కాదు, దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కూడా రైతులకు సంబంధించి, ఎవరైతే యువ రైతులు పడుతున్నటువంటి కష్టాలకు సంబంధించి ఖచ్చితంగా నిర్ణయం అయితే తీసుకునేటువంటి ఒక అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మరి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ఉన్నారు, పాదయాత్రలు చేస్తూ ఉన్నారు, అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా లేఖ రాశారు. మరి కర్ణాటక నుంచి అంటే దీనికి ఒక మొదటి అడుగు రైతులకు సంబంధించినటువంటి పెళ్లిల విషయంలో కర్ణాటక ప్రభుత్వం నుంచే పడేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి మురళి. కాకపోతే ప్రభుత్వం మరి దీనికి సానుకూలంగా స్పందిస్తుందా, రైతుల కష్టాలను గుర్తిస్తుందా, రైతుల పక్షంగా ప్రభుత్వం ఉంటుందా, ఇవన్నీ కూడా అనేక రకాలమైనటువంటి ప్రశ్నలు తెరపైకి వస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఖచ్చితంగా రైతులని పెళ్లి చేసుకోవాలంటే అనేక మంది కూడా, నేను ఇందాక మీకు చెప్పాను కదా, వెనుకడుగు వేస్తూ ఉన్నారు. కాబట్టి మరి రైతులకు పడుతున్నటువంటి కష్టాలు, ఎందుకంటే 35 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆయనకు పెళ్లి కాకపోతే, పిల్లనివ్వకపోతే మనం అందరం కూడా వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి, రైతులను గుర్తించాలి, రైతు కష్టాన్ని గుర్తించాలని చెప్పేసి ఏదో నీతి వ్యాఖ్యలు చెప్పుకుంటాం. కానీ వాస్తవంగా నిజ జీవితంలో చూస్తూ ఉంటే అసలు పిల్లనే ఇవ్వడం అంటే, ఆయనకు అన్ని భూములు ఉంటా ఉన్నాయి, ఆస్తులు ఉంటా ఉన్నాయి, కోట్ల రూపాయలు ఉంటా ఉన్నాయి, కానీ ఆయన వ్యవసాయం చేయొద్దు. ఇది పిల్లలకు సంబంధించిన ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళ డిమాండ్ మురళి. కాకపోతే మరి దేశవ్యాప్తంగా మీరు చెప్పినట్టుగానే ఖచ్చితంగా ఒక నిర్ణయం అనేది తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కర్ణాటకలో ఉన్నటువంటి సిద్దిరామయ్యకు ఇప్పటికే రైతు సంఘాలు లేఖ రాశాయి, అదేవిధంగా అధికార పార్టీ ఎమ్మెల్యే రంగనాథ్ కూడా లేఖ రాశారు. మరి ఇదైతే పెద్ద ఎత్తున ఒక చర్చకు దారితీసింది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీగా వచ్చే అసెంబ్లీ బడ్జెట్లో ఏమైనా నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు అయితే వస్తాయా, తీసుకుంటారా అనేది అయితే వేచి చూడాల్సినటువంటి అవసరం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. ఇక దేశానికి వెన్నెముక్క రైతు, కష్టం విలువ తెలిసినటువంటి వ్యక్తి రైతు, మానసికంగా కూడా ఎంతో దృఢంగా ఉండేటువంటి వ్యక్తి రైతు. ఎన్ని నష్టాలు వచ్చినప్పటికీ కూడా, ప్రకృతిపరమైనటువంటి అంశాల్లో పంట నష్టపోయినప్పటికీ కూడా దృఢంగా నిలబడేటువంటి వ్యక్తి రైతు. మరి ప్రతి ఒక్కరూ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలని, సాఫ్ట్గా ఉండేటువంటి మనుషుల వైపు దృష్టి సారిస్తే యువతి తల్లిదండ్రులు, దీనికి సంబంధించి ఎన్నో రకాల పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. దీని మీద ఎప్పటి నుంచో కూడా జోరుగా చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి యువ రైతులు, మా పరిస్థితి ఇది, మీరు మాకు ఈ పరంగానైనా న్యాయం చేయండి అనేటువంటి ఒక ప్రతిపాదన పెట్టారు అనంటే దేశంలో రైతుల పరిస్థితి ఏంటి, యువ రైతుల పరిస్థితి పర్టికులర్గా ప్రశ్నార్థకంగా మారినటువంటి సిచ్యువేషన్. ఆలోచిస్తూ ఉన్నారు. సరే, ప్రభుత్వాలు రైతుల్ని ఎంతవరకు ఆదుకుంటున్నాయనేటువంటి అంశానికి సంబంధించి అది అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. కానీ
ఈ రకమైనటువంటి అంశంలోనైనా సరే మీరు మాకు చేదోడు వాదోడుగా ఉండండి, వెన్నుదన్నుగా ఉండండి, మేము దేశానికి అన్నం పెట్టే రైతు, దేశానికి వెన్నుముక్క లాంటి వ్యక్తి అని మీరు చెప్తున్నారు, మీరు మాకు వెన్నుముక్కగా నిలవండి అనేటువంటి మాట ప్రతిపాదన అయితే పెడుతున్నారు. కర్ణాటకలో ప్రారంభమైనటువంటి యువ రైతులకు సంబంధించి ఒక సంచలనమైన ప్రతిపాదన దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి రాబోయే 5 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ కూడా ఈ అంశం కీలకమైనటువంటి ప్రతిపాదన. వచ్చే ఎన్నికల నాటికి ఇది తీవ్ర రూపం దాల్చి దేశవ్యాప్తంగా జాతీయ పార్టీలు కూడా తమ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చే దిశగా అడుగులు వేయబోతున్నాయనేటువంటిది అయితే జోరుగా డిస్కషన్ అయితే నడుస్తోంది. చూడాలి ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయి. నిజంగా రైతుల అంశంలో కానీ ఈ కీలక నిర్ణయం కానీ తీసుకుంటే పెను సంచలనమే అని చెప్పాలి.